నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్సాహంగా మొదలైన ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా ప్లీనరీ సమావేశాలు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్న ఎస్ఎఫ్ఐ నాయకులు. 2 జిల్లాలలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కూటమి పాలనను ప్రజలకు వివరిస్తున్న నేతలు. మన్యం జిల్లాలో మంత్రి డోలా సమీక్ష సమావేశం. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల రాజీ పడకూడదని అధికారులకు ఆదేశాలు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శనివారం ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఉత్సాహభరితంగా మొదలయ్యాయి. ఈ మేరకు ముందుగా ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుడు డి రాము ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ మాట్లాడుతూ, విజయనగరం జిల్లా ఉద్యమాల జిల్లా అని, నేడు భారత ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల మీద అమలు చేయాలని రుద్దుతుందన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన విద్యా విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి నేడు అదే విద్యా విధానాన్ని శరవేగంగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ప్రైవేటు విద్యా విధానాన్ని పెంపొందించేందుకు P4 విధానాన్ని ముందుకు తీసుకుని వస్తుందని ఆరోపించారు. భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని, విద్యార్థులు చదివే పుస్తకాలలో చరిత్రను మార్చి మతాన్ని చూపించే విధంగా తయారు చేస్తోందని దుయ్యబట్టారు. నూతన విద్యా విధానంపై అలుపెరుగని పోరాటం చేయాలని, హాస్టల్ భవనాలకి మెస్ ఛార్జీలు పెంపుకై మరో పోరాటానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ప్లీనరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో ఈ జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పైన చర్చించబోతూ ఉన్నాం. ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత ఏడాది ఉన్న సమస్యలు ఇప్పటికే వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాం. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, కొన్ని సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం, జిల్లా విద్యారంగ అభివృద్ధి కోసం ఈ ప్లీనరీ సమావేశాలు అనేవి జరపడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ విధానాలని ఈ ప్రభుత్వం మరలా కొనసాగించడం విద్యార్థులకి తీవ్రమైన ఇబ్బందికరంగా ఉంది. పీజీ విద్యార్థులకు జీవో నంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి లోకేష్ గారు గతంలో ఆందోళన వ్యక్తం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉన్నా రద్దు చేయలేదు. అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఈరోజు తల్లికి వందనం ఇవ్వడంలో అనేక షరతులు పెట్టి ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి 3 నెలలు కావస్తూ ఉంది పరీక్ష ఫలితాలు విడుదలై. నేటికి కూడా డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం కాకపోవడం ఆశ్చర్యకరం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలి. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఈరోజు అనేకమైన పార్ట్ టైం జాబ్స్లోనూ లేదా ఇతర కోర్సులోనూ జాయిన్ అయ్యి డిగ్రీ ప్రాధాన్యత రోజు రోజుకి తగ్గుతుంది అనే క్రమంలో ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డిగ్రీకి ఎటువంటి వాల్యూ లేకుండా పోతూ ఉంది. ఖచ్చితంగా వెంటనే గవర్నమెంట్ ఈ డిగ్రీ అడ్మిషన్స్ ప్రారంభించాలి. ప్రారంభించిన అడ్మిషన్స్ కూడా ఆన్లైన్ పద్ధతిలో కాకుండా ఆఫ్లైన్లో ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేజరు, మైనర్ అని, డబుల్ మేజర్ విధానం అని ప్రభుత్వం గందరగోళపరుస్తుంది విద్యార్థుల్ని. ఖచ్చితంగా ప్రభుత్వం తన వైఖరి స్పష్టంగా తెలియచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. మెస్ ఛార్జీలు పెంచుతామని చెప్పి ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిన ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన మెస్ ఛార్జీల పైన స్పష్టమైన వైఖరి తెలియజేయలేదు. ఖచ్చితంగా హాస్టల్ విద్యార్థులకు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మెస్ ఛార్జీలు పెంచాలి. ఖచ్చితంగా ఈ జిల్లాలో నెలకొన్న అనేక సమస్యలపైన కార్యాచరణ రూపొందించి ఈ సంవత్సర కాలం ప్లాన్ చేసుకోవడానికి ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ విధంగా కార్యక్రమాలు తీసుకొని విద్యార్థులు భవితవ్యం కోసం, అదేవిధంగా ఈ జిల్లా విద్యారంగ అభివృద్ధి కోసం జిల్లాలో ఎస్ఎఫ్ఐ మరింత ముందుకెళ్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగుల, పింఛనుదారుల అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని ఏపీ సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ హామీ ఇచ్చారు. శనివారం పార్వతీపురం, మన్యం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ఎస్ కిషోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏపీ సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా మన
రాష్ట్రంలో రివర్స్ పీఆర్సీను అమలు చేయడం బాధాకరమని తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాన్ని రూపుమాపటానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నాయకులుగా తమ గొంతు వినిపిస్తామని, ఉద్యోగులుగా మీరు కూడా మీ రణభేరిని వినిపించవలసి ఉందన్నారు. భవిష్యత్తులో కొత్తగా ఏర్పడిన జిల్లాలలో ఏపీ ఎన్జీఓ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఏపీ జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ జీవీ రమణ, ఇతర సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాలూకా చూస్తేనే, తాలూకా భవనం చూస్తేనే, తాలూకా ఆఫీస్ చూస్తేనే ఇల్లు చూడు ఇలా చూడన్నా ఆ తాలూకా ఫలితం తెలుస్తుంది అని చెప్తారు. చాలా మంది తాలూకా ఇంట్లో పెద్దలు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఎన్జిఓ అసోసియేషన్ బిల్డింగ్లు కట్టిన వాళ్ళు, ఎన్జిఓ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిలబెట్టిన వాళ్ళు నా లెటర్స్ రాసుకుంటారు, మెసేజ్ చేస్తుంటారు. అలా మీరు రండి ఇక్కడ సరిగా అంటే నాయకత్వం కంపెనీ కాదు, ప్రమాణంగా నడవాలన్న తాపత్రయం పెద్దలకి ఉద్యోగులకు ఉంది. అందుకని ఆ తాపత్రయాన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. సరే పార్వతీపురం విజయనగరం వచ్చాం కానీ పార్వతీపురాన్ని ఎన్నుకోవడానికి ఒక కారణం కూడా. నేను ఫస్ట్ ఎన్ని చేసే ముందు 13 జిల్లాలను ఎన్నికలు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 26 జిల్లాలు అవ్వాలని చెప్పి కౌన్సిల్ ఈసీలో తీర్మానం చేసుకుంటారు. రెండోసారి ఈసీలో తీర్మానం చేసుకుంటారు. సంవత్సరంన్నర క్రితం స్టేట్ కౌన్సిల్ 2023 ఆగస్టు అని ఇప్పుడు గట్టిగా 2 సంవత్సరాలు అయింది. స్టేట్ కౌన్సిల్లో 26 జిల్లాలు ఉండాలని చెప్పి చేశాం. గవర్నమెంట్కి ఇచ్చాం, జిఏడిని అమెండ్మెంట్ చేసుకున్నాం, బైలో కూడా అమెండ్ చేసుకుని స్కూల్ ఇచ్చాను. మొత్తం అన్ని జిల్లాలు చేయాలండి. మొత్తం ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు 26 జిల్లాలు వస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా 26 జిల్లాలు వస్తున్నాయి. రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా అంటాం. ఒక మండలం ఇందులో ఉంటుంది, ఒక తాలూకు ఇంకో తాలూకు ఇంకో చోట ఉంటుంది. మా దగ్గర ఉన్న జిల్లా పక్క జిల్లాలో ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ ఎన్ని జిల్లాలో తిరుగుతాడు? ఒక జేఏసీ ఎక్కడ ఉంటుంది? తాలూకా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా అంటే మనం 13 జిల్లాలు మిగతా వాళ్ళు జేఏసీలో ఉన్నారు, 26 జిల్లాలు చేస్తారా? అందుకని జిల్లాలో బైఫర్కేషన్ స్టేట్ వస్తుంది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి చెందిన భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. మంత్రిపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దేవుడు భూమిని ఆక్రమించుకుంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. 1882లో శ్రీ జగన్నాథ స్వామికి ధూప దీప నైవేద్యాల కోసం అప్పటి దాత తాడ్డి చిన్నాపల్నాయుడు 46 సెంట్ల భూమిని ఆలయానికి అర్పించగా ప్రస్తుతం ఆ భూమి ఆక్రమణకు గురైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు అధికారులకు భూ ఆక్రమణ విషయమై ఫిర్యాదు చేసినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ భూమి విషయంలో విజయవాడ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పాత్ర కూడా ఉందని, ఆయన జిల్లా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం దాలంరాజు వలస గ్రామంలో హిందూ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గ్రామంలో ఉన్న పురాతన శనీశ్వరుని ఆలయంలో ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ మధ్య కాలంలో జిల్లాలో పలు దేవాలయాలపై గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడంపై స్థానికులు, హిందూ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గతంలో జరిగిన దాడులపై కూడా ఎటువంటి పురోగతి లేదని, యథేచ్ఛగా హిందూ దేవాలయాలే లక్ష్యంగా దాడులు చేయడం హిందూ మతాన్ని కించపరచడం అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని 1-30వ వార్డులలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా గ్రామదేవత ఎర్రకంచమ్మను దర్శించుకొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పాలనను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని, డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,000 పోస్టుల భర్తీకి నాంది పలికామని తెలిపారు. నాణ్యత గల బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. పార్వతీపురం పట్టణ మంచినీటి సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పాడుపడుతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో మా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల
సాధించిన ప్రగతి గురించి ఇంటింటికి తీసుకెళ్లి చెప్పడం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీలోని మోడీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ సహకారంతో ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెంచి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా 2,300 కోట్లు ప్రతి నెల ఇస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గత ముఖ్యమంత్రి ఈ పెన్షన్లు 1000 పెంచడానికి ఆపసపాలు పడి 5 ఏళ్ళు వస్తూ పడితే ఎన్నికల ముందు నుంచే మనం పెంచిన పెన్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు. దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంటే సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇందులో చాలామందికి మొదటి సిలిండర్ వచ్చింది, కొద్దిమందికి రెండో సిలిండర్ కూడా రావడం చాలా సంతోషంగా ఇచ్చింది. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం అందించాం. చాలామంది తల్లులు ఇది చాలా సంతోషకరంగా ఉందని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇద్దరికి ఇస్తామని 13,000 ఇస్తే ఈరోజు ముగ్గురికి, ఇద్దరికి 26,000, 39,000, 52,000, 65,000 ఇచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. విద్యకి మేము ఎక్కడ రాజీ పడకుండా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే మనందరం కూడా వాళ్ళకి ఈ పొలం ఉన్నటువంటి ప్రతి రైతుకి 20,000 ఇస్తున్నాం. దానిలో మొదటిది 7,000 రూపాయలు నెలలో జమ చేయబోతున్నాం. ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతా ఉన్నాం. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో కూర్చుతే అప్పులు తీర్చుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసుకుంటూ, విజయనగరం జిల్లా రాజం పట్టణంలోని రహదారుల విస్తరణ పనులు నిర్దిష్ట ప్రమాణాలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. కొలతలు ప్రకారం మార్కింగ్ చేసిన అధికార పలుకుబడితో కొన్ని చోట్ల రాజకీయ నాయకుల అండదండలతో మున్సిపల్, R&B అధికారులపై ఒత్తిడి చేసి నిబంధనలకు విరుద్ధంగా 5 అడుగుల మేర సడలింపు కల్పించడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. డ్రైనేజీ వెడల్పు కుదించి నిర్మాణం చేయడం, అధికారులు ముడుపులకే మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాణాలు పాటించి పనులు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, MG రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పి లేవిడి గ్రామంలో శనివారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి, సంక్షేమం కూటమి ఏడాది పాలనలోనే చేశామని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. పింఛన్ 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లు పడితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో పింఛను 4,000కు పెంచారని గుర్తు చేశారు. పిల్లలకు తల్లికి వందనం అమలు చేశామని, మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని పడాలపేట గ్రామంలో ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున పర్యటించారు. ఈ మేరకు పడాలపేటలో ఇంటింటికి వెళ్లి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభానికి గురైన చంద్రబాబు కార్యదక్షత వలన రాష్ట్రం గాడిన పడుతుందని, అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. దారి తప్పిన విద్యా వ్యవస్థను తిరిగి విద్యాశాఖ మంత్రి గాడిలో పెడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అనేవి ఆవిడ వివరించారు. మీ అందరికీ కూడా అవి తెలిసిన విషయమే. అమ్మ, ఒకే ఒక విషయం అయితే నేను చెప్తాను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. అప్పుడు రాష్ట్రం ఏ రకంగా ఉండేది? మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలే జరిగేవి. ప్రతి వర్గానికి కూడా అన్యాయం జరిగేది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అతలాకుతలం అయిపోయిన మన రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అతను తీసుకెళ్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఏవే సంక్షేమ కార్యక్రమాలు అయితే ఇస్తున్నారో అది ఇంకా ఎవరున్నా చెయ్యలేరు. మీరే ఆలోచించండి. 2 పిల్లలుంటే 2కి, 3 పిల్లలుంటే 3కి తల్లికి వందనం కార్యక్రమం ఇవ్వడం అనేది మాత్రం అసాధ్యం. అన్నా క్యాంటీన్లు తెరవడం అనేది అసాధ్యం. మహిళలందరికీ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామన్నది కూడా అసాధ్యం. ఇదంతా చేయగలుగుతున్నారంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వలన అన్న సంగతి మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా క్రమం తప్పకుండా అంచెలంచెలుగా ఒక్కొక్కటి విడతల వారీగా తీసుకెళ్తున్నాం. మరి రానున్న రోజుల్లో మిగిలినవన్నీ కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాన్నగారిని అడిగాను అన్నమాట, ఇలాగా గెలిచాము, అయితే మీరు నాకేమైనా ఏం చెప్తారు, ఏం అడ్వైస్ ఇస్తారు అని అడిగాను. అయితే నాకు నాన్నగారు ఒకటే చెప్పారు, నువ్వు ప్రతి ఫంక్షన్కి ప్రతిరోజు వెళ్ళక్కర్లేదు, మన పని ప్రజల కోసం ఉపయోగం ఉండాలి. అయితే మనం ఏం చేసాం, మనం అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాం, మన పెద్దల్ని ఏం అడుగుతున్నాం, మనకి అది ప్రజల కోసం ఉపయోగకర విధానంగా ఉందా లేదా అనేది ఆ విధంగా మనం పనిచేసుకోవాలి. అయితే మొట్టమొదటిగా ఆ రోజు మనం హాస్పిటల్స్ని, అలాగే వైద్యం, విద్య అనేది 2 కూడా మనం ఆలోచిస్తూ ఆ విధంగా మనం వెళ్ళామన్నమాట. చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకి మధ్యాహ్న భోజనం పథకం అనేది మాకు పెట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది జగన్మోహన్ రెడ్డి అవనియండి, లేకపోతే మన స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి గారు అవనియండి, పిల్లలకి పెట్టే భోజనం కూడా వాళ్ళు ఆపేశారు. వారు ఒకటే కోరారు, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మనకి ఇంటర్మీడియట్ పిల్లల కోసం మీరు ఈ మధ్యాహ్న భోజనం సౌకర్యం అనేది ప్రొవైడ్ చేయగలరా అని అడిగారు. లోకేష్ గారు వారి తాతగారి లాగా ఆలోచిస్తారు కాబట్టి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అనేది మనం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అందిస్తున్నాం. గురుకులాలు, వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల రాజీ పడవద్దని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వసతి గృహ వార్డెన్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పార్వతీపురం, విజయనగరం జిల్లాలకు చెందిన అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్లు నిధులు ఇచ్చామని, జిల్లాకు 3 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆ నిధులతో స్వంత ఇంటికి తీసుకునే శ్రద్ధను కనబరిచి వసతి గృహ మరమ్మతులు చేపట్టాలని
చేయాలని వార్డెన్లను ఆదేశించారు. వసతి గృహాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని, అందుకు అవసరమైన సామాగ్రిని ఉంచుకోవాలన్నారు. వసతి గృహాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని, త్వరలో సీసీ కెమెరాలను ప్రతి హాస్టల్కు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. అనంతరం IIITకి ఎంపికైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, సంయుక్త కలెక్టర్ SS శోభిక, ITDA ప్రాజెక్ట్ అధికారి అసుతేష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి K హేమలత, 2 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయాన్ని క్లౌడ్ సెంటర్గా తీర్చిదిద్దుతామని ఆ సంస్థ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ DN రావు అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి అన్ని విభాగాల్లో కృత్రిమ మేధ చేరుస్తామని చెప్పారు. ప్రస్తుతం సెంచూరియన్ ఒక క్లౌడ్ సెంటర్గా రూపొందిందన్నారు. దేశంలో అగ్రగామిగా ఉన్న 50 సంస్థలతో తాము MOU కుదుర్చుకున్నామన్నారు. దేశంలోనే 28 నానో చిప్స్ తయారు చేస్తున్న మొదటి విశ్వవిద్యాలయమని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నైపుణ్యంతో కూడిన యువత అవసరమని, దానిని దృష్టిలో పెట్టుకుని యువతకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తున్నామన్నారు. ఛాన్సలర్ ప్రొఫెసర్ GSN రాజు మాట్లాడుతూ సెంచూరియన్ను ఒక స్కిల్ యూనివర్సిటీగా అభివృద్ధి చేశామన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల శిక్షణలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, అడ్మిషన్స్ ఇన్ఛార్జి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సెంచూరియన్ యూనివర్సిటీలో మేము ఎప్పుడు ఆ ఇయర్కి ఆ కాలానికి కనుగొన్న టెక్నాలజీస్ ప్రమోట్ చేస్తాం. ఈసారి మేము మొత్తం కూలంకషంగా ఇంజనీరింగ్ కానివ్వండి, అగ్రికల్చర్ కానీ అన్నింటిలో కూడా AIని ఎలా వాడుకోవటం, జనరేటివ్ AIని ఎలా వాడుకోవటం మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేదో సపరేట్ టాపిక్గా ఓన్లీ AI నేర్పకుండా దాన్ని అగ్రికల్చర్లో ఎలా వాడాలి, ఫార్మసీలో ఎలా వాడాలి, ఇంజనీరింగ్లో ఎలా వాడాలి, ప్రతి సబ్జెక్ట్లోనూ మేము ఎలా వాటిని ఆ టూల్స్ ఎలా వాడటం, AI టూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇది ఒక సపరేట్ టైప్ ఆఫ్ మోడల్ మనం ప్రమోట్ చేస్తున్నాం సెంచూరియన్లో. ఇది డెఫినెట్గా దీనివల్ల మనకు ప్లేస్మెంట్స్లో కానివ్వండి, ఇండస్ట్రీ ఓరియంటేషన్లో కానివ్వండి, స్టార్టప్స్ మీద కూడా చాలా ఫోకస్ ఉంది. ప్రెస్ మీట్ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే మేము ఈ న్యూ కరికులం ఏమైతే డెవలప్ చేస్తున్నామో అంటే పెద్ద దాంట్లో AI ఇంటిగ్రేట్ చేసి ఇది ఎక్కడా లేదు. ఫస్ట్ టైం మనం ఇక్కడ రాష్ట్రంలో పెడుతున్నాం. అంటే అఫ్కోర్స్ AI సపరేట్ కోర్స్ అందరూ పెట్టి, బట్ దాన్ని ఏ విధంగా ప్రతి దాంట్లో ఇంటిగ్రేట్ చేసి మనము డెలివర్ చేయగలం అనేది ఓన్లీ మనం ఇక్కడ నేర్పుతున్నాం. దాంట్లో కొన్ని కంపెనీస్తో కూడా మనం టైప్, ఫర్ ఎగ్జాంపుల్ గీక్స్ అని ఒకటి ఉంది, ఒక ప్లాట్ఫామ్, వాళ్ళతో మనం కంప్యూటర్ సైన్స్కి టైఅప్ అవుతాం. సో సిమిలర్లీ ఈవెన్ జాబ్ రెడీనెస్ కూడా కొన్ని కంపెనీస్లో టైఅప్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ మనం వాడుకుంటూ AI ప్రొడక్ట్స్, ఓపెన్ AI కూడా ఎలా మనం వాడుకోవచ్చు, ChatGPTని ఎలా వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా మన కంపెనీ కరికులంలో ఇంటిగ్రేట్ చేసుకొని ఈ ఏడాది కొత్తగా మనము స్టూడెంట్స్కి బెనిఫిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మార్కెట్కి వచ్చాము. ఒక స్పెషాలిటీ ఆఫ్ సెంచూరియన్ యూనివర్సిటీ ఏంటంటే, ఇండియాలో సుమారుగా 1000 యూనివర్సిటీలు ఉంటే ఈ సెంచూరియన్ యూనివర్సిటీ 2 మేధావులు స్థాపించారు. ఆ మేధావులు ఎవరంటే ప్రొఫెసర్ ముక్తికాంత్ మిశ్రా గారు, ప్రొఫెసర్ DN రావు గారు. హైలీ క్వాలిఫైడ్ IIM కలెక్టర్ మా సారు, ఆయన కూడా ప్రొఫెసర్ ఇన్ MBA అండ్ ఆల్. ఇది 1000 యూనివర్సిటీలు మీరు స్పాన్సర్స్ చూస్తే ఇటువంటి హైలీ అకాడమిక్ స్టార్ట్ చేసిన యూనివర్సిటీస్ ఐ డోంట్ థింక్ దేర్ ఎగ్జిస్ట్. అదొకటి. బేసిక్ కాన్సెప్టే డిఫరెంట్. సెంచూరియన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదో థియరీ చెప్పేసి స్టూడెంట్స్ని 4 ఏళ్ళ తర్వాత పంపించడం కాదు. ఇక్కడ స్కిల్ ట్రైనింగు, డెవలప్మెంటు, డిజైనింగు, మ్యానుఫ్యాక్చరింగు, ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగు అన్నీ పొందుపరిచాయి సిలబస్లో, స్కీమ్లో. దాంతో పాటు ట్రైనింగ్ ఇవ్వటం. ఈ నేపథ్యంలో మాకు R&D సెంటర్స్ 21 వరకు ఉన్నాయి. అవి ఏంటంటే న్యూ ఇన్నోవేషన్స్, ఇన్క్యుబేషన్ సెంటర్స్, పేటెంట్స్ తయారు చేయడానికి ట్రైనింగ్ అవుతుంది. ఎవరన్నా వచ్చి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే మా సెంచూరియన్ యూనివర్సిటీ వారికి బేసిక్ పెట్టుబడి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇస్తారన్నమాట. వాళ్ళు డెవలప్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇటువంటి కాన్సెప్ట్ ఎవరు స్టార్ట్ చేయలేదు. సో ఈ యూనివర్సిటీ ఇక్కడికి ఈ క్యాంపస్కి వచ్చి 4 సంవత్సరాలు అయింది సార్ చెప్పినట్టుగా. ఈ 4 సంవత్సరాల్లో అనేక అచీవ్మెంట్స్ సెంచూరియన్ యూనివర్సిటీకి వచ్చాయి. లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్ BSc స్టార్ట్ చేసాం. ఆల్రెడీ రీసెర్చ్ సెంటర్ ఉంది అగ్రికల్చర్లో ఫర్ లాస్ట్ 4 years. అలాగే ఫార్మసీ స్టార్ట్ చేసాం. ఎవ్రీ ఇయర్ వీఆర్ యాడింగ్ న్యూ కోర్సెస్. స్టూడెంట్స్కి ఏవైతే జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయో జాబ్ రెడీ కోర్సెస్, జాబ్ రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. సో మా సార్ చెప్పినట్టుగా
31 to 32 డొమైన్స్ ఉన్నాయి, స్పెషలైజేషన్స్ అనమాట. ఇన్ని డొమైన్స్ ఎవరు ఆఫర్ చేయరు, అన్నట్లోని ట్రైనింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇది కాకుండా ఇప్పుడు అచీవ్మెంట్స్ ఏంటంటే యూజీసీ వెల్ రికగ్నైజ్డ్ 2F వచ్చింది, దెన్ జర్మన్ అక్రిడేషన్ వచ్చింది, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ మెంబర్ అయ్యాం. ఇవన్నీ యాడెడ్ అచీవ్మెంట్స్ ఫర్ ది యూనివర్సిటీ అనమాట. ఇక్కడ ఏంటంటే అందరూ మెరిట్ స్టూడెంట్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈ యూనివర్సిటీ కాలేజ్ డ్రాప్అవుట్స్ కానీ స్లో లెర్నర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. అందుకనే ఇది స్పెషల్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ అంటారు. ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ టు స్టడీ. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం జిందాల్ అల్యూమినియం కంపెనీలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయకుండా ఎంఎస్ఎంఈ పార్కు కొరకు ఒప్పందం కుదుర్చుకోవడం అన్యాయమని ఎమ్మెల్సీ రఘురాజు అన్నారు. ఈ మేరకు శనివారం బొడ్డవరంలోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నా న్యాయం చేయడానికి ఏ పార్టీలు ముందుకు రావడం లేదని, రైతులకి అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఉండబోమని హెచ్చరించారు. జిందాల్ సంస్థకు అనుకూలంగా అధికారులు, పెయిడ్ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కనీసం రైతులను పిలిచి వారి సమస్యలు వినేవారు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. గత 20 రోజుల నుంచి చూస్తున్నాం, ఈ బొడ్డవార పరిసర ప్రాంతాల్లో జిందాల్ అల్యూమినియం ఇండస్ట్రీ పెడతామని 2007-8లో భూములు తీసుకొని ప్రజలను మోసం చేసి ఏదైతే R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పి మరి అది పూర్తి స్థాయిగా నెరవేర్చకుండా గత 18 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి కూడా మేము కంపెనీ వాళ్ళతోటి మరి ఇబ్బందులు పడుతూ, తగులు పడుతూ, ఇక్కడ ఏదైతే జీతాలు ఇస్తామని చెప్పారో ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ఆ జీతాల గురించి కూడా ఎప్పటికప్పుడు కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి గిరిజన, హరిజన, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వాళ్ళ తాతండ్రుల నుంచి వచ్చిన భూములు అయ్యి మరి కంపెనీ వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా పిల్లలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు అవనండి, జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి అనే ఒక నమ్మకంతో, ఆశతోటి మరి కంపెనీకి భూములు ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా తక్కువ ధరకే 2,05,000 రూపాయలకి ఆ రోజు ఎకరం భూమి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కంపెనీ వాడు చేసిన ఒక పని ఏంటంటే షేర్లు ఇస్తాం, మీ అందరూ కంపెనీలో వాటాలు ఉంటాయి, కంపెనీ లాభాల్లో మీకు వాటాలు ఉంటాయని మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మోసం చేసి మరి ఆ రోజు కనీసం షేర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా, ఒక బాండ్ కూడా ఇవ్వకుండా మరి షేర్లు మరి 3 సంవత్సరాల్లో 10 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 100 రూపాయలు అవుతుందని మాకు ఆశ చూపించి మా దగ్గర ఆ రోజు భూములు అయితే తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా 3 సంవత్సరాల కంపెనీ పెట్టేస్తే మరి మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఈ షేర్లు కూడా ఈ 2 లక్షల రూపాయలు, ఈ 10 రూపాయల వాల్యూ ఈ 100 అయితే ఎకరాకి 20 లక్షల రూపాయలు వస్తాయని ఆశపడి ఆ తర్వాత అది పెరుగుతూనే ఉంటుంది. జిందాల్ కంపెనీ అంటే మరి భారతదేశంలో చాలా పెద్ద కంపెనీలు కదా జిందాల్ వాళ్ళు, కాబట్టి ఎంతో ఆశతోటి మరి భూములు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఉద్యోగాలను కాకుండా మినిమం వేజెస్ అని పెట్టి అది 2,250 రూపాయల నుంచి కూడా పెంచుకుంటూ పోయి మరి ఈ రోజుకి 10,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. అదే ఆ రోజే మరి కంపెనీ వచ్చి 3 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తే ఆ రోజే 10,000, 15,000 జీతం వచ్చినాం. మరి ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు అయ్యి కలుపుకొని మరి 18 సంవత్సరాలు ఒకళ్ళకి 40,000, 50,000, 60,000 జీతం వచ్చింది. మరి దాన్ని బట్టి చూసుకుంటే ప్రతి రైతు ఎంత నష్టపోయాడు అన్నది మీరే బేరు చేసుకోవచ్చు. ప్రతి రైతు కూడా 30-40 లక్షల రూపాయలు జీతాల రూపంలో నష్టపోయిన పరిస్థితి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉత్సాహంగా మొదలైన ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా ప్లీనరీ సమావేశాలు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్న ఎస్ఎఫ్ఐ నాయకులు. 2 జిల్లాలలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కూటమి పాలనను ప్రజలకు వివరిస్తున్న నేతలు. మన్యం జిల్లాలో మంత్రి డోలా సమీక్ష సమావేశం. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల రాజీ పడకూడదని అధికారులకు ఆదేశాలు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.